ఉన్నది. ఆ అయ్యని పిలవాలి. అయ్యా, లైన్ దగ్గరకు వస్తున్నది, రండి అయ్యా. జాగ్రత్త అయ్యా, జాగ్రత్త. అయ్యా, నా చోట్లే నుంచోండి అయ్యా, మళ్ళీ నేను రేపు వస్తాను. వద్దయ్యా, వద్దు వద్దు, మీరు పెద్దోళ్ళయ్యా, మీరు నుంచోలేరు. మేము కాయకత్తం చేసుకునే వాళ్ళం, మేము అంత కత్తమైనా పడగలం అయ్యా, మీరు నుంచోండి. వద్దయ్యా, వద్దు, వీళ్ళంటి పెద్దోళ్ళు సేవ చేస్తే మా జీవితం అయిపోతుందయ్యా. అయ్యి బాబు, ఎలా చూస్తున్నారా? అయ్యో అమ్మా, నా కాళ్ళకి వెళ్ళిందా? అందరికీ నమస్కారాలు. గౌతమ్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాను. రుదర్ఫర్డ్, ఏమంటున్నావు రుదర్ఫర్డ్? ఏంటి, నువ్వు నా దేశానికి మేలు చేశావా? నువ్వు చేసిన మేలేంటి? స్కూళ్ళు కాలేజీలు కట్టించడమా? నా ప్రజలను నీకు గుమస్తాలుగా తయారు చేసుకున్నావు. ఏంటి, రోడ్లు వేయించావా? నా దేశ సంపదను నీ దేశానికి తరలించుకోవడానికి వేయించుకున్నావు. బ్రిటిష్ వాళ్ళు నా దేశానికి నాగరికత నేర్పించారా? మీ దేశాలు కళ్ళు తెరలకు ముందే ఇక్కడ నాగరికత నేర్చింది. మీకు బట్టలు కట్టుకోవడం చేత కాని రోజుల్లోనే ఇక్కడ పట్టు వస్త్రాలను నేసాయి. మీకు భాష లేని కాలంలో ఇక్కడ గణిత శాస్త్రం పుట్టింది. సమర్థ శాస్త్రాలు పుట్టి పెరిగిన ఈ వేదభూమికి నువ్వు నాగరికత నేర్పించావా? ఆత్మవంచన రుదర్ఫర్డ్, ఆత్మవంచన. మీ బ్రిటిష్ వాళ్ళు నా దేశానికి వర్తకం అని నా ప్రజలకు మాయమాటలు చెప్పి నా దేశానికి వచ్చారు. నా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. నా దేశాన్ని కొల్లగొట్టారు. నన్ను, నా ప్రజలను, నా జాతిని మీకు బానిసలుగా చేసుకొని సర్వనాశనం చేశారు. రే తల్ల కుక్క, నీకెందురా కట్టాలి శిస్తు? నారు పోసావా, నీరు పోసావా? ఈ భూమి మాది, ఈ భూమిపై పండించిన పంట మాది, నీకెందుకు కట్టాలా శిస్తు? అబ్బా రుదర్ఫర్డ్, ఏంటి రుదర్ఫర్డ్? నా ఎదురుగా ఉండి నన్నేం చేయలేక దొంగ దెబ్బతీస్తావా? నిన్ను, నీ అధికారాన్ని, నీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అంతం చేస్తాను. అక్కడ కాదు రుదర్ఫర్డ్, ఇక్కడ కాల్చు. ఇదిగో అల్లూరి సీతారామరాజు గుండె. నీకు కావాల్సినది ఇదే కదా. నీ తుపాకీ గుళ్లకు నా గుండె భయపడేది కాదు. చేతనైతే కాల్చురా, కాల్చు. నీ ప్రజలను, నీ బ్రిటిష్ వాళ్ళు నీ బ్రిటిష్ వాళ్ళు నీ సామ్రాజ్యాన్ని అంతం చేస్తాను. అంతమయ్యే వరకు ఈ స్వతంత్ర పోరాటం ఆగదు. అబ్బా అమ్మా భరతమాత, ఈ నేల పవిత్రం, ఈ గాలి పవిత్రం, ఈ నీరు పవిత్రం. నీ దేశంలో మళ్ళీ మళ్ళీ పుట్టి నీకు స్వాతంత్రం సాగిస్తాను. అంతవరకు సెలవు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ధన్యవాదాలు. నా పేరు అద్విత. ఎస్కోట నుంచి, కేంబ్రిడ్జ్ పాఠశాల నుంచి వచ్చాను. నేను 1వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను ఎవరిని అనుకుంటున్నారు? శబరి. మృత ఇసుకను జలిపించినందుకు నీ చేతితో తాకి దానిని పునీతురాలిని చేశావు. దారి చూపించినందుకు గుహుడిని గుండెలకు హత్తుకున్నావు. ఈ బాధను తాకినంత మాత్రం చేత శాప విమోచనం చేశావు. సీతాపతి రఘుకులాన్వై రత్నదీప ఆధారుబాహు వరవింద ధరాయతాక్షం రమణు నిశాచర వినాశకర నమామి. రమ వచ్చవా. నీకు నా భాగ్యం చూడకుండా
నీ చూపు ఆగే లోపల అయ్యో వాటర్లో నీ కడుపు చూడలేను రామా రామా పలికింది రామా 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 in studying literature B section. చెప్పి నన్నే మోసం చేస్తావా? చెప్తా నీ పని. చెప్తా చెప్తా నీ పని. చెప్తా నీ పని. పార్యత పుష్పం ఆ రుక్మిణికి ఇచ్చాడా కృష్ణుడు? నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేవు. ఇంకోసారి ఇటువైపు రా. చెప్తా నీ పని. అభిమన్యుడు తప్ప ఇంకెవ్వరు పెళ్లి చేసుకున్నా నేను బ్రతకను. నేనే ఘటోత్కచుణ్ణి. ఈ శశిరేఖ ఒంట్లోకి ప్రవేశించేను. ఎవరో వస్తున్నారు. ఈరోజు నాకు ఆ లక్ష్మణ్ కుమార్కి పెళ్ళి. ఆ లక్ష్మణ్ కుమార్కి పెళ్ళి. నా పెళ్ళి అంట. నా పెళ్ళి అంట. నీకు నాకు చెల్లంట. లోకమాత గోలంట. టామ్ టామ్ టామ్. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు. నాకే ముందు కేంబ్రిడ్జ్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే కథ పేరు సింహము చిట్టెలుక. చెట్టు. నేను ఒక చెట్టుని. మీరు పీల్చడానికి ఆక్సిజన్ ఇస్తున్నాను. తినడానికి పళ్ళనిస్తున్నాను. విషయం నుంచి కాపాడుతున్నాను. 8th క్లాస్. సరే వచ్చు.
నా పేరు పి. హర్షిత. నేను డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు గిరిజన మహిళ పాత్ర వేయబోతున్నాను. అబ్బా, ఈ 8 ఏళ్ల కోసం చాలా దూరం నడిచి రావాలి. కాళ్ళు పీకుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి బాబు. ఇక్కడేటి ఇంతమంది ఉన్నారు? చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఏటో చూద్దాం ఉండు. దండాలు బాబు. మేము అరకులోని మారుమూల గిరిజన గ్రామాల్లో ఉంటున్నాం బాబు. మా ఊర్లోని కుళాయిలు ఉండవు బాబు. ఈ 8 ఏళ్ళతోని పట్టుకొని నడిచి రావాలి బాబు. కుళాయిలే కాదు బాబు, పట్టణానికి తీసుకెళ్దామంటే బస్సులు ఉండవు బాబు. రోడ్లు బాగోక పిల్లలకి రోగాలు వస్తే హాస్పిటల్ తీసుకెళ్దామంటే హాస్పిటల్లో ఉండవు బాబు. మీరందరూ చదువుకున్న వాళ్ళు కదా బాబు, మీరైనా సరే గవర్నమెంట్ వాళ్ళకి చెప్పి మా కట్టాలు తీర్చండి బాబు, పుణ్యం వస్తుంది. కుళాయిలు వేయించండి బాబు, బస్సులు నడిపించండి, రోడ్లు బాగు చేయండి, హాస్పిటళ్ళు కట్టించండి. నా పేరు సౌమ్య. నేను జడ్పేట్ స్కూల్ ధర్మవరం నుంచి వచ్చాను. నేను చేయబోయే పాత్ర ఝాన్సీ లక్ష్మిగా. తల్లి పుణ్యభరిత్రి, భారత జనేత్రి, నీ కన్నబిడ్డ దౌర్భాగ్యాన్ని గాంచి మెల్లకుంటివా? ఆంగ్లేయుల కుయుక్తులు ఎత్తులు చూచి ఊరుకుంటివా? ధర్మ తత్పరులైన దేశభక్తులను దేశద్రోహులుగా చిత్రించి చిత్రహింసలు పెడుతుంటే అంగడిలో పెట్టిన శిలా విగ్రహంగా చూస్తూ ఉంటివా? రాజ్యకాంక్షతో, స్వార్థ చింతనతో, ద్వేష బుద్ధితో భారతదేశ స్వాతంత్ర రాజ్యాలు కొంటసాకులు చెప్పి కబలిస్తుంటే కన్నెత్తి కూడా చూడకుంటివా? ఎందరో వీరులకు జన్మనిచ్చి వారు చూపిన పరాక్రమంతో కీర్తినంది కూడా ఊరుకుంటివా? తల్లి భారతమాత, నీ కర్తవ్యంతో నన్ను ఆజ్ఞాపించుము. ఈ ఆంగ్లేయులకు నా కత్తివాడిని చూపించదును. హరహర మహాదేవ శంభో శివశంకర, హరహర మహాదేవ శంభో శివశంకర్. సైనికులారా, సర్దారులారా, ఒక్కొక్క సైనికుడు అగ్నికేలలో విజృంభించండి. ఈ పవిత్రమైన గౌరినాయుడు. నా పేరు జి. గౌరినాయుడు. నేను జిల్లా పరిషత్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ ధర్మవరం నుంచి వచ్చాను. నేను చేయబోయే నాటికి నేను ఎందుకు చావాలి? నేను చస్తే నా కుటుంబం రోడ్డును పడుతుంది. వద్దు, ఈ చావు నాకొద్దు. ఎదిగిన పిల్లలకి దారేది? నేను దారి తప్పి పైకి పోతే నా పిల్లల గతేమిటి? నేను చనిపోతే రైతనేవాడికి బ్రతికేది? గుండెను రాయి చేసుకొని కష్టాలకు ఎదురు నిలుస్తాను, అందరికీ ఆదర్శంగా నిలుస్తాను. థ్యాంక్ యూ. सरफराज की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना अब है, कातिल है ఈ ధమాకాలు చిన్న పిల్లలకి చచ్చిపోవడానికి కాదు. ఈ ధమాకాలు ఆ బ్రిటిష్ గవర్నమెంట్ కి లెగపించడానికి. నేను నా భారత్ కోసం చచ్చిపోవడానికి తయారంగా ఉన్నాను. భారత్ మాతా की जय, भारत माता की जय. धन्यवाद. नमस्कार. नाम पे स्वागतिका चौधरी. आई एम फ्रॉम केंद्रीय विद्यालय श्री विजयनगरम, पुराया में भगत सिंह. थैंक यू. ఇక్కడ కథానికల దగ్గర ఉన్నాడు కదా, రాకేష్ అని ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు. తండ్రి, నా తండ్రి, ఈ శబరి బ్రతుకున్నది. కేవలం నిన్ను చూడాలనే ఈ శబరి బ్రతుకున్నది.
తాటకిని చంపిన ధీరుడవు, ఎవరికీ సాధ్యం కాని శివుని విల్లును ఒక్క దెబ్బకు విరిచిన ధీరుడవు, పరశురాముని గర్వమణిచిన సూర్యుడవే, ఈ ముసలిదానిని చూడటానికి జాగేలా చేస్తున్నావు రామచంద్ర. ఇన్ని సంవత్సరములుగా వేచి ఉన్న నన్ను ఒక్కసారి చూసి పోరాదు. అదిగో అడుగుల సవ్వడి చిన్నగా వినిపిస్తున్నది. ఇదిగో పులకలు విచ్చుకుంటున్నాయి. ఇదిగో ఎప్పుడూ నిశ్శబ్దంగా ప్రవహించే ఈ నది ఇప్పుడు గలగలమని సవ్వడి చేసుకుంటూ ప్రవహిస్తున్నది. ఇవి నా రామచంద్రుని రాకను తెలియజేసే సంకేతాలే. అదిగో నీలిమేఘ శ్యాముడు, విశ్వామిత్రి ప్రియ శిష్యుడు, దశరథ నందనుడు, కౌసల్యాదేవి ముద్దుల తనయుడు, సీతాదేవి ప్రాణ వల్లభుడు వచ్చారా తండ్రి? రానాయనా రా, ఇలా కూర్చో. ముసలిదాన్ని కదా, ఇప్పటి వరకు నిన్ను చూడాలని ఆరాటపడిన ఈ కన్నులు నీ రాకతో ఆనందంతో ఉప్పొంగి నీ రూపం కనపడకుండా చేస్తున్నాయి. పండు ముసలిని కదా, నీ రూపం చూడలేకున్నాను. ఇప్పుడు నీ దివ్యమంగళ స్వరూపం చక్కగా కనబడుతుంది నాయన. నా తండ్రి, ఓ దేవదేవ, ఈ అడవిలో ఎప్పుడు తిన్నావో ఏమో. ఇదిగో నీ కోసం పండ్లని ఏరి ఉంచాను, ఆరగించు రామా. ఆగాగు నాయన, ఆ పండ్లు ఎలా ఉన్నాయో రుచి చూసి ఇస్తాను. పుల్లగా ఉంది, ఇది చేదు. అబ్బా, ఎంత మధురంగా ఉందో. నీ మాటల, నీ చూపుల, నీ రూపుల తిను నాయనా. నీ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైంది. నీ చరణ సన్నిధికి